సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ డైరెక్టర్ సుకుమార్ గారు మరి ఇండస్ట్రీకి వచ్చి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. సో ఆర్య సినిమాతో ఆయన సినీ కెరీర్ అయితే స్టార్ట్ అవ్వడం చూసాము. ఈ నేపథ్యంలో సుకుమార్ గారి సినీ ప్రస్థానం గురించి, ఆర్య సినిమా విశేషాల గురించి సార్ మీ మాటల్లో. 2004లో రిలీజ్ అయింది ఆ సినిమా. సరిగ్గా అదే సంవత్సరం ప్రభుత్వాలు మారాయి. ఇక్కడ ఎన్నికల టైం, ఎలక్షన్ అయిపోయిన తర్వాత రిలీజ్ అయింది సినిమా. ఇది అంటే తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పదవి నుంచి దిగిపోయి వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన ఆ సమయంలో రిలీజ్ అయిన సినిమా. ఆర్య సినిమా కొంచెం టిపికల్ లైన్తో నడిచింది. అంటే అప్పటి వరకు వస్తున్న ట్రెండ్ని కొంచెం బ్రేక్ చేస్తూ, అంటే ప్రేమించిన విషయం ఎక్స్ప్రెస్ చేస్తే చాలు, ఆ తర్వాత రియాక్షన్ ఎలా ఉంటుంది అనే దాంతో సంబంధం లేకుండా నువ్వు నీ పద్ధతిలో వ్యవహరిస్తూ వెడితే ఏదో ఒక రోజు ఫలితం దక్కకపోవచ్చు అనే యాంగిల్లోనే ప్రయత్నం చేయటం మంచిది. అంటే డెమోక్రటిక్గా ఉండు అనేది ఒక అండర్లైన్లో నడిచేటువంటి కథ ఇది. కొంచెం విలనిష్గా కనిపిస్తాడు హీరో, కానీ దాన్ని డిజైనింగ్లోనే ఒక బ్యూటీ తీసుకురాగలిగాడు అతను సుకుమార్. అంతకుముందు దిల్ సినిమాకి అతను వినాయక్ దగ్గర పనిచేశాడు. ఆ సమయంలో దిల్ రాజు గారితో ఏర్పడినటువంటి అనుబంధం నుంచి ఈ లైన్ చెప్పి అటు దిల్ రాజు గారిని ఇటు అల్లు అర్జున్ని కన్విన్స్ చేసి ఆ సినిమా పట్టాలు ఎక్కించాడు ఆయన. ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు ఈ సబ్జెక్టుకి అని ఒక చిన్న సంశయం ఉంది. అయితే అప్పటికి అల్లు అర్జున్కి ప్రత్యేకమైన ఇమేజ్ లేదు. ఇమేజ్ లేకపోవడంతో వర్కౌట్ అయింది అతని మీద ఆ సబ్జెక్ట్. వర్కౌట్ అవ్వడం మాత్రమే కాకుండా అల్లు అర్జున్కి ఒక డిఫరెంట్ సబ్జెక్టు హ్యాండిల్ చేసేటువంటి హీరో అనే ఒక కొత్త ఇమేజ్ని పట్టుకొచ్చింది ఆర్య. అది ఆ సినిమా ప్రయోజనం. రెండోది, సుకుమార్లో కనిపించే ధోరణి ఏంటంటే అతను కొంత ఫ్రాయిడ్ని చదువుకున్నాడు. ఫ్రాయిడ్ ఇన్ఫ్లుయెన్స్ కనిపిస్తుంది అతని మీద. అతని 2 సినిమాలో చాలా స్పష్టంగా ఫ్రాయిడ్ కనిపిస్తాడు. అంటే వైలెన్స్ అనేది కూడా ఎలా ఇంపాక్ట్ చూపిస్తుంది పిల్లల మీద అనేది సబ్జెక్టు. జగడం అనే సినిమా చేశాడు రామ్తో. అయితే ఆ సినిమా సబ్జెక్ట్ ఏంటంటే ఒక ఏరియాలో పెరిగేటువంటి పిల్లల్లో హింసా ప్రవృత్తి అలవోకగా వాళ్ళలోకి ఇంజెక్ట్ అవుతుంది. అయిన తర్వాత వాళ్ళకి ఒక ఇమాజినరీ ఏర్పడుతుంది వాళ్ళ బుర్రల్లో. వాళ్ళు ఆ దిశగా వెళ్ళిపోతూ ఉంటారు. వెళ్ళిపోయే క్రమంలో వాళ్ళని రకరకాల సమాజాలు వాడుకుంటూ ఉంటాయి. వాళ్ళ చేతుల్లో లేకుండానే వాళ్ళ జీవితాలు రకరకాల టర్నులు తీసేసుకుంటాయి. వాళ్ళతో ప్రమేయం లేకుండా జరిగేటువంటి వాటన్నిటికీ వీళ్ళని కర్తృత్వం ఆపాదించి రోడ్డు మీద నిలబెడతారు అనే పాయింట్. ఇది కూడా ఫ్రాయిడ్ నుంచి తీసుకున్నదే. తీసుకుని ఆ లైన్స్లో నడిపాడు దాన్ని. ప్రధానంగా హింస అనేది ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటే ఆ రుచి మరిగిన తర్వాత అది ఎటువైపు డ్రైవ్ చేస్తుంది బ్రెయిన్ని అనేది పాయింట్గా తీసుకుని ఆ సినిమా చేశాడు. అది జనాలు చూడలేదు. జనాలు చూడకపోవడానికి రకరకాల కారణాలు ఉన్నప్పటికీ ఒక మంచి పాయింట్గా తీసుకుని సినిమా చేశాడు అనేది వాస్తవం. నిజానికి ఆ మేరకు క్రిటికల్ అప్లాజ్ దక్కింది అతనికి, విమర్శకుల నుంచి మెప్పు దక్కింది. కాకపోతే సినిమా ఆడలేదు, అది కొంత ఇబ్బంది పెట్టింది. అయితే సుకుమార్ కెరియర్లో హిట్టు ఫ్లాపు అనే దాంతో సంబంధం లేకుండానే సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు అతను. ఈ రోజున పాన్ ఇండియా డైరెక్టరు. ఆయన్ని ఇబ్బంది పెట్టిన సినిమా జగడం తర్వాత మహేష్ బాబుతో చేసిన 1. అది కూడా దాదాపు అలాంటి లైన్లోనే వెళ్ళాడు. అంటే ఒక మాస్లో విపరీతమైన ఇమేజ్ ఉన్నటువంటి ఒక హీరోని పట్టుకుని ఇలాంటి ప్రయోగం చేయటం అనేది కొంచెం రిస్కే. అయితే ఆ రిస్క్ని ఆడియన్స్తో ఒప్పించగలను అనేటువంటి ఒక నమ్మకం ఉంది అతనికి. అతని సినిమాలన్నిట్లోనూ అదే నమ్మకంతో నడిచినట్టు కనిపిస్తుంది మనకి ఆ ధోరణి.
అదొక అండర్లైన్లో నడుస్తుంది. నిజానికి రంగస్థలం సినిమా కూడా అప్పటికి అది జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారనే టెన్షన్ ప్రొడ్యూసర్కి ఉంది, డిస్ట్రిబ్యూటర్లకు కూడా ఉంది, బయ్యర్లకు ఉంది, భయం ఉంది. ఈ భయం మధ్య రంగస్థలం రిలీజ్ అయింది. అయితే రంగస్థలం నాటికి అతను ఒక చిన్న టర్న్ తీసుకున్నాడు. అప్పటికి అతని మీద మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఎవరి ప్రభావం ఉన్నప్పటికీ రంగస్థలం సినిమా తీసే నాటికి పారంజిత్ వెట్రిమారన్ వీళ్ళు తమిళ సినిమాలో ఒక ధోరణి మొదలుపెట్టారు. అంటే సమాజంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాన్ని మూలాల్లోకి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేయటం అనేది వాళ్ళు మొదలుపెట్టారు. దాన్ని ఇతను ఎక్స్టెండ్ చేసుకుని తనకు అడాప్ట్ చేసుకుని ఒక కథ డిజైన్ చేశాడు. కొంచెం తెలుగు సినిమాలో అప్పటి వరకు మాట్లాడని క్యాస్ట్ క్వశ్చన్ని మాట్లాడే ప్రయత్నం చేశాడు. తెలుగు సినిమాలో కుల సమస్యని మాట్లాడే ప్రయత్నం వాంటెడ్గానే పరిహరించుకుంటూ వెళ్ళారు చాలామంది కమ్యూనిస్టు డైరెక్టర్లు. ముఖ్యంగా వి మధుసూదన్ రావు, తాతినేని ప్రకాశ్రావు, ప్రత్యేగాత్మ వీళ్ళందరూ కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు సినిమాల్లోకి. కెఎస్ ప్రకాశ్రావు గారు కూడా ప్రజానాట్య మండలి నుంచి వచ్చిన బ్యాచ్ ఇది. వి మధుసూదన్ రావు గారు స్ట్రైట్గా కమ్యూనిస్ట్ పార్టీలోనే పనిచేసి వచ్చాడు. ప్రకాశ్రావు గారు కూడా అక్కడే పనిచేసి వచ్చాడు. వీళ్ళు క్లాస్ వార్గా చూపించే ప్రయత్నం చేశారు, క్యాస్ట్ వార్ని. ఇందులో ఒక కుట్ర ఉంది. ఈ కుట్ర గురించి చాలా సందర్భాల్లో చాలామంది మాట్లాడారు, కానీ వాళ్ళు పట్టించుకోలేదు. తెలుగు సినిమాలో ఎప్పుడూ కుల సమస్యని మాట్లాడే ప్రయత్నం చేయలేదు, కానీ రంగస్థలంలో కొంత తన చొరవ తీసుకున్నాడు. ఇందులో కూడా మధుసూదన్ రావు గారి తరహా మాయ కనిపిస్తుంది. అంటే విలన్ల కులం ప్రస్తావిస్తాడు. ఈ సినిమాలో జగపతి బాబుది క్షత్రియ కులము అనేది చెప్తాడు. అతని మెడలో జంధ్యం ఉంటుంది. అలాగే ప్రకాష్ రాజ్ మెడలో జంధ్యం ఉంటుంది. అతను పొలిటీషియన్, అతను బ్రాహ్మడు, ఇతను క్షత్రియుడు అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది కొంచెం చూస్తే, సినిమాని పద్ధతిగా చూస్తే. అక్కడ లైన్ పాటించినటువంటి సుకుమార్ హీరో క్యారెక్టర్ దగ్గరకు వచ్చేసరికి అది బీసీల్లో లొకేట్ అవుతుందా, ఎస్సీల్లో లొకేట్ చేయాలా అనేది ఒక చిన్న సంశయం ఉండి అక్కడ ఆపేశాడు. అయితే దర్జీ కుటుంబం అనేది చూపిస్తాడు. టైలరింగ్ ఆధారంగా బతుకుతున్నటువంటి కుటుంబం అని చెప్పి బీసీ క్యాస్ట్లో లొకేట్ చేస్తాడు దాన్ని. యాక్చువల్గా అది ఎస్సీలో లొకేట్ చేయాల్సినటువంటి క్యారెక్టర్. అంటే వార్ బిట్వీన్ టూ క్యాస్ట్స్ అనేది కథ అనుకుంటే, అంటే భారత సమాజంలో ఇది కుల సమాజం. కుల సమాజంలో వర్గ పోరాటాలు జరగవు, కుల పోరాటాలే జరుగుతాయి. ఈ జ్ఞానం కమ్యూనిస్టులు వదిలిపెట్టారు. ఈ కుల పోరాటమే జరుగుతుంది, ఇక్కడ వర్గ పోరాటం కాదు అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేసినటువంటి ఒక మేరకు కనీసం ఓ 70% చెప్పడానికి ప్రయత్నం చేసినోడు సుకుమార్. ఆ మేరకు అతన్ని అప్రిషియేట్ చేయవచ్చు. ఆ తరువాత పుష్పకి వెళ్ళాడు ఆయన. అంటే అక్కడి నుంచి అతనికి మార్కెట్ అర్థమైంది. అతనేదో దేశ సేవ చేయటం కోసం రంగస్థలం సినిమా చేశాడని నేను అనుకోను, కానీ కమర్షియల్ హీరోని మనం అతని ఫార్ములాలోకి వెళ్ళి చూపించక్కర్లేదు. మనం ఒక ప్రాపర్ నిజాయితీతో ఒక లైన్ వేసుకుని కమర్షియల్ హీరోని ఆ లైన్ మీద నిలబెట్టి కూడా జనామోదం పొందొచ్చు అనేది దాసరి నారాయణరావు గారి సిద్ధాంతం. దాసరి గారు అంటే రాఘవేంద్రరావు గారు రామారావు గారు ఇమేజ్ మీద గేమ్ నడిపాడు. ఆయన ఇమేజ్ అంటే అప్పటి వరకు ఆయన ఏ సినిమాలు చేస్తున్నాడు, ఏ తరహా కథలు ఆయన మీద వర్కౌట్ అవుతాయి అనేదే ఆ పద్ధతిలో వెళ్ళిపోయి హిట్లు కొట్టాడు. అడవిరాముడు, వేటగాడు, ఈ పద్ధతి, తిరుగులేని మనిషి, ఇలా వెళ్ళిపోయింది ఆయన గొడవ. డ్రైవర్ రాముడు అన్నీ హిట్స్ అయ్యి, కానీ అన్నీ దాదాపు ఒకే కథ. అదే ఎన్టీఆర్తో భిన్నమైనటువంటి కథలు చేశాడు దాసరి. సర్దార్ పాపరాయుడు, విశ్వరూపం, బొబ్బిలి పులి, ఒకదానికొకటి సంబంధం, మనుషులంతా ఒక్కటే, ఒకదాంతో ఒకటి సంబంధం ఉండదు, డిఫరెంట్ క్యారెక్టర్స్ ప్రతి సినిమాలోనూ. అంటే అంత కమర్షియల్ హీరోని కూడా ఈ కథల్లో వాడి సక్సెస్ కొట్టచ్చు అనేది ఒక లైన్ చెప్పాడు ఆయన.
దాసరి. సుకుమార్ కూడా అదే పద్ధతిలో ఫాలో అయ్యి మనం చెప్పే లైన్ నిజాయితీగా ఉంటే కమర్షియల్ హీరో మీద వర్కౌట్ అవుతుంది అనేది నేను అనే సినిమా నుంచి ఆయన ఒక గుణపాఠం నేర్చుకుని రంగస్థలం డిజైన్ చేసి సక్సెస్ కొట్టాడు. ఆ సక్సెస్ తర్వాత దాని ప్రాతిపదికగా వెళ్ళిన సినిమానే పుష్ప. అయితే పుష్పకు వచ్చేసరికి ఆయన మీద చాలా విమర్శలు ఉన్నాయి. ఆయన తనకు తెలిసిన ప్రపంచాన్ని తీసుకెళ్లి శేషాచలం అడవుల్లో పెట్టే ప్రయత్నం చేశాడు తప్ప శేషాచలం అడవుల్లో తాను తీసుకుంటున్నటువంటి క్యారెక్టర్ల నేపథ్యం ఏమిటి అనేది స్టడీ చేసే విషయంలో ఒక రకంగా ఫెయిల్ అయ్యాడు. అక్కడ నిర్వాసిత గ్రామాలు ఉంటాయి, వాటిని పట్టించుకునే ప్రయత్నం చేయలే ఆయన. ఈయన ఆ సినిమాలో చూపించిన విలేజ్ నమూనా అది గోదావరి జిల్లాల నమూనా. అలాగే ఇంకా రకరకాల సమస్యలు ఉన్నప్పటికీ హీరోని టిపికల్ మేనరిజంలో నడపటం, కొంచెం యాంటీ క్లాక్ వైజ్ హీరోయిజం, ఇవన్నీ లాగే ఆ సినిమాని పెద్ద హిట్ చేశాడు. అంటే మార్కెట్కి ఏం కావాలి, పాన్ ఇండియా మార్కెట్లో సినిమాని సక్సెస్ చేయాలంటే ఏం చేయాలనేది ఆ కసరత్తు చేశాడు. అది వర్కౌట్ అయింది. కొంత నెగిటివ్ టాక్తో మొదలై సినిమా సక్సెస్ వైపు వెళ్ళింది. ఇప్పుడు దాని నుంచి రిపేర్ చేసుకుని పుష్ప 2కి కొంచెం టైం తీసుకున్నాడు ఆయన. టైం తీసుకుని ఆ విమర్శలు రాకూడదు అనేది. దీనిలో కూడా కొన్ని మనకి సమాజం నుంచి తీసుకున్నటువంటి రెఫరెన్సులు కనిపిస్తాయి. ఇప్పుడు పుష్ప 2 మనకు అందుబాటులో ఉన్నటువంటి ట్రైలర్లు, టీజర్లు, వీటి నుంచి కొంచెం ఆ కథని ఆలోచిస్తే ఆ క్యారెక్టర్లో కొంత వీరప్పన్ను, కొంత వంగవీటి మోహన్ రంగా వీళ్ళ ఛాయలు కనిపిస్తాయి. వాళ్ళిద్దరు మిక్స్డ్ క్యారెక్టర్ లాగా అనిపిస్తుంది. ఇది ఒక ధోరణి. నాయకుడు, ఈ తరహా సినిమాలు చాలా వచ్చినాయి. వాటి ప్రభావం ఈ సినిమాలో కనిపించబోతోంది. అయితే ఇది ఒక డిఫరెంట్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది కథ అనేది ఎస్టాబ్లిష్ చేశాడు. అంటే కంటెంట్ నమ్ముకుని సినిమాలు చేస్తాడు, కొంచెం నిజాయితీతో సినిమాలు చేస్తాడు అనేటువంటి ఒక ఇమేజ్ అయితే ఉంది అతనికి. ఎన్టీఆర్తో అతను చేసినటువంటి నాన్నకు ప్రేమతో సినిమా కూడా ఎన్టీఆర్తో అప్పటికి చేస్తున్నటువంటి సినిమాలకి కొంచెం డిఫరెంట్గా వెళ్ళిన సినిమానే అది. ఏ హీరోని తీసుకున్నా కానీ అప్పటికి ఆ హీరో చేస్తున్నటువంటి సినిమాలకి కొంచెం భిన్నమైన సినిమా చేసే ప్రయత్నమే చేస్తూ వచ్చాడు అతను. ఆర్యా 2 టైంకి అల్లు అర్జున్ వేరే సినిమాలు చేస్తున్నాడు. దాదాపు ఆర్యాలో ఉన్న కథే దాన్నే మళ్ళీ ఇంకొక పద్ధతిలో ఇంకొక బ్యాక్డ్రాప్లోకి తీసుకెళ్ళి చెప్పాడు ఆర్యా 2లో. అంటే అల్లు అర్జున్తో 4 సినిమాలు చేశాడు, 2 ఒకటే, 2 ఏమో సీక్వెల్. పుష్ప దాదాపు అదే ఆర్యా కూడా. అంటే ఒకే కథని 2 భిన్నమైనటువంటి నేపథ్యాల్లో తీసి జనంతో మొదటి భాగానికి వచ్చినటువంటి రెస్పాన్స్ సెకండ్ పార్ట్కి రాలేదు, కాకపోతే పాస్ అయ్యాడు అంతే. ఇప్పుడు 4వ సినిమా వస్తుంది, ఇది పుష్ప 2. మధ్యలో నాగ చైతన్యతో సినిమా చేశాడు ఆయన, 100% లవ్ అని. అది కూడా క్యాలిక్యులేటెడ్ సినిమానే. అంటే ఇంటలెక్చువల్గా అనిపించే పద్ధతిలో నడుస్తాయి ఇతని సినిమాలు. ఇది ఒక రకంగా నవలల ఇన్ఫ్లుయెన్స్ లాగా అనిపిస్తుంది. నవలల ఇన్ఫ్లుయెన్స్ కనిపించే ఇంకో డైరెక్టర్ ఉన్నాడు, త్రివిక్రమ్ శ్రీనివాస్. వీళ్ళిద్దరూ కొంత ఇంటలెక్చువల్ ఏరియాలో ఉంటూ, అంటే కింది స్థాయి ప్రేక్షకుల్ని పై స్థాయి ప్రేక్షకుల్ని ఒకేసారి పట్టుకునే ప్రయత్నం. యండమూరి వీరేంద్రనాథ్ గారు అనేవాడు, బండెడు చెత్త మీద 4 విటమిన్ టాబ్లెట్లు వేసి అమ్మేయటమే కమర్షియల్ రైటింగ్ అని. అదే వీళ్ళు అనుసరిస్తారు సినిమాల్లో. చాలా చెత్త వేసి దాని మీద 4 విటమిన్ టాబ్లెట్లు వేసి అమ్మేయటమే ఫార్ములా. ఈ ఫార్ములా మీదే ఆయన కథ నడుపుతున్నాడు త్రివిక్రమ్ కూడా. అయితే వీళ్ళిద్దరికీ భిన్నమైన శైలి రాజమౌళిది. ఆయన పూర్తి స్థాయిలో ఫోక్లోర్ ఫార్ములాని తీసుకొచ్చి ఆయన ఏ సినిమా తీసినా అదే ఫార్ములాలో చేస్తాడు. సోషల్ మూవీ అయినప్పటికీ ఒక అద్భుత రసంలో చెప్పే ప్రయత్నం చేస్తాడు. అది ఒక ఫార్ములాగా డిజైన్ చేసుకుని వెళ్ళిపోతున్నాడు ఆయన. ఆయన ఐడెంటిఫై చేశాడు వీళ్ళిద్దరిని. పాన్ ఇండియా మార్కెట్లో నాతో పోటీ పడి
నన్ను కొంచెం నిలువరించేటువంటి సత్తా ఉన్న డైరెక్టర్లు అని చెప్పి ఆయన ఒక లిస్టు చెప్పాడు ఆ మధ్య. ఆ చెప్పిన 4-5 డైరెక్టర్లు వీళ్ళిద్దరూ ఉన్నారు, త్రివిక్రమ్ అండ్ సుకుమార్. సుకుమార్ ఆల్రెడీ ప్రూవ్డ్. అంటే త్రివిక్రమ్కి వచ్చేసరికి కొంత నేటివ్ సబ్జెక్టుకి సంబంధించి ఆయన గందరగోళం ఆయనకుంది. ఇతను ఒక అడుగు ముందుకు వేసి వెళ్ళగలడు. అంటే మన్మోహన్ దేశాయ్ లాంటి సినిమాలు తీయగలడు అనేది ప్రూవ్ చేసుకున్నాడు అతను. దాని మీద ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్లో వెంచర్ చేస్తున్నాడు. ఇది సక్సెస్ అయిన తర్వాత నెక్స్ట్ పిక్చర్ కూడా అదే టార్గెట్. ఈ ధోరణిలో వెళ్ళిపోతున్నాడు ఆయన. అంటే ఆల్రెడీ పాన్ ఇండియా మార్కెట్ ఉన్నటువంటి హీరోలతోనే చేస్తున్నాడు వరుసగా. రామ్ చరణ్తో ప్రాజెక్ట్ అనుకుంటున్నాడు పుష్ప తర్వాత. అంటే రామ్ చరణ్తో చేసే ప్రాజెక్టు కూడా అది పాన్ ఇండియా ప్రాజెక్టే. అది కూడా 2 భాగాల్లో ఉండొచ్చు. సో ఇంకొక 5-6 ఏళ్ళు ఫిక్స్ అయిపోయాడు ఆయన. ఆ 2 కంప్లీట్ అయ్యే నాటికి ఇంకో 3-4 ఏళ్ళు ఈజీగా పడుతుంది. సో ఇప్పుడు తక్కువ సినిమాలు, ఎక్కువ టైము, ఎక్కువ రెవెన్యూ, ఈ ఫార్మాట్లో వెళ్ళిపోతుంది డైరెక్టర్స్ కెరియర్. దాసరి గారి లాగా 150 సినిమాలు తీసే పరిస్థితి లేదు వీళ్ళకి. లేదు రాఘవేంద్రరావు లాగా 100 సినిమాలు చేసే పరిస్థితి కాదు. 20-25 సినిమాలు, 20 సంవత్సరాలు అయింది నేను కెరియర్ మొదలుపెట్టి అనేది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. కానీ నిజానికి ఆయన తీసినటువంటి సినిమాల సంఖ్య చూస్తే తక్కువే. దీన్ని పక్కన పెడితే ప్యారలల్ వ్యవస్థ నిర్మాణంలో కూడా దాసరి ఇన్స్పిరేషన్ అయినది. దాసరి గారు తారక ప్రభు అని పేరుతో ఒక బ్యానర్ పెట్టి తనతో పనిచేస్తున్న వాళ్ళతో సినిమాలు తీయించి అదొక లైన్ నడిపేవాడు. అదే పద్ధతిలో సుకుమార్ రైటింగ్స్ అనే పేరుతో ఒక దుకాణం ప్రారంభించి దానికి తనతో సినిమాలు చేయాలని ఊవిళ్ళూరే నిర్మాతలతో టైఅప్ పెట్టి కొన్ని సినిమాలు చేశాడు. ఉప్పెన అనే సినిమా అలా వచ్చింది. అంతకుముందు దర్శకుడు అనే సినిమా ఒకటి అలా చేసింది. అయితే ఉప్పెనకు వచ్చేసరికి ఆ సినిమా సక్సెస్ వెనకాల మనకు తెలుగులో ఒక బిలీఫ్ ఉండేది, మైనారిటీ మతస్థుడిని హీరోగా చూపిస్తే సినిమా ఆడదు అనేది ఒక నమ్మకం, సెంటిమెంట్గా మారి స్థిరపడి ఉన్నటువంటి సందర్భం. ఆవకాయ బిర్యానీ ఒక సినిమా తీశాడు ఆయన, శేఖర్ కమ్ముల. తన దగ్గర పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ డైరెక్టర్కి డైరెక్షన్ ఛాన్స్ ఇస్తూ తీసిన సినిమా అది. అందులో హీరో ముస్లిం. ఆ సినిమా ఫెయిల్యూర్కి అదే కారణం అని చెప్పి సిద్ధాంతం చెప్పారు చాలామంది. అయితే రామారావు గారు ముస్లింగా యాక్ట్ చేసిన సినిమా ఒకటి ఆడింది, ఒకే కుటుంబం. కానీ ఆ సినిమాలో ఆయన ముస్లిం కుటుంబంలో పెరిగినటువంటి ఒక హిందూ యువకుడుగానే చెప్తారు చివరికి. అలా ఫైనల్గా అతన్ని హిందూగానే చెప్పాడు కాబట్టి ఆ సినిమా ఆడింది అని ఒక సిద్ధాంతం ఉంది ఆ రోజుల్లో. అయితే ఉప్పెన సినిమాలో అదేం లేకుండా ఆశీర్వాదం ఈ పేరులతోనే నడుస్తుంది కదా. అతను క్రిస్టియన్గానే ఆ క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేసి అక్కడే నడిపాడు. సక్సెస్ అయింది సినిమా. అంటే నువ్వు సిన్సియర్గా తీస్తే సినిమాలో కంటెంట్ ఉండి జనాలు ఫీల్ అయ్యే పరిస్థితి, అంటే విషయాన్ని హృదయంగా చెప్పగలిగితే సక్సెస్ వస్తుంది. దానికి వేరే అంటే ఈ సెంటిమెంట్లు వర్కౌట్ చేయాల్సిన అవసరం లేదు అనేది కొంత ప్రూవ్ చేశాడు ఆ సినిమాతో. అది ఆ సినిమా కథ అందించింది కొంతవరకు ఇతనే. అంటే అతని ఐడియాకి బుచ్చిబాబు ఇచ్చినటువంటి ఐడియాని కొంత మెరుగులు దిద్ది దాన్ని తెరకి అనువాదం చేసింది సుకుమారే. అలా దాసరి గారి లాగా ఒక ప్యారలల్ ప్రొడక్షన్ విభాగం పెట్టుకుని ముందుకెళ్తున్నటువంటి డైరెక్టర్. అందుకని ఇతని మీద దాసరి ప్రభావము, ఫ్రాయిడ్ ప్రభావము, పారంజిత్ ప్రభావము, వెట్రిమారన్ ప్రభావం ఇవన్నీ ఉన్నాయి. వీటి అంటే కొంత ఈస్థెటిక్ చెప్పాలి, విషయం సౌందర్యాత్మకంగా చెప్పాలి అనేటువంటి తపన కూడా ఉంది ఇతనికి. పైగా ఇతను మ్యాథమెటిషియన్, లెక్కల మాస్టరు. అతను ఇంతకుముందు అంటే సినిమాల్లోకి వచ్చి మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చి ఈ అన్ని సందర్భాల్లోనూ ఆయన్ని పోషించింది నారాయణ, చైతన్య లాంటి కాలేజెస్.
కాబట్టి అతనికి ఆ కార్పొరేట్ విద్యా విధానము ఆ గోల అంటే లిబరలైజ్డ్ ఎకానమీలో పుట్టుకొచ్చిన డైరెక్టర్ ఇతను. ఈ లిబరలైజ్డ్ ఎకానమీ తాలూకా డైనమిక్స్ అన్నీ జీర్ణమైనటువంటి డైరెక్టరు. ఇవన్నీ అతని సినిమాల్లో ఎక్కడో చోట రిఫ్లెక్ట్ అవుతాయి. పర్టికులర్గా నాన్నకు ప్రేమతోలో ఈ లక్షణాలన్నీ కనిపిస్తాయి ఆయన డైలాగ్ డిజైనింగ్లోను వాటిలో. గతంలో డైరెక్టర్లకి అంటే 80 దశకం 90 దశకాల్లో డైరెక్టర్లుగా వెలిగిన వాళ్ళకి ఇప్పుడు వెలుగుతున్నటువంటి వాళ్ళకి ఉన్నటువంటి ఒక మౌలికమైన తేడా ఏంటంటే వీళ్ళు కథలు వీళ్ళే డిజైన్ చేసుకుంటారు. ఆ రోజుల్లో కథలు విని జడ్జి చేసుకుని ఒక కథను తీసుకుని ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి డైరెక్టర్లు అయ్యేవాళ్ళు. అది రాఘవేంద్రరావు గారు కావచ్చు, కోదండరామిరెడ్డి కావచ్చు, బి గోపాల్ కావచ్చు, కోడి రామకృష్ణ కొంచెం డిఫరెంట్ ఈ ఏరియాలో. ఓకే, వారు కూడా కథలు వినే జడ్జి చేసుకునేవారు, కానీ కొంతవరకు తను డిజైన్ చేసుకునే పరిస్థితి కూడా ఉండేది. ఆ తరహా డైరెక్టర్ల టైంలో రైటర్లు ఒక వెలుగు వెలిగారు. యండమూరి గారి సక్సెస్ వెనకాల కోదండరామిరెడ్డి లాంటి డైరెక్టర్ ఉన్నాడు. ఆ టైంలో అది రైటర్స్కి స్వర్ణయుగం. ఇప్పుడు డైరెక్టర్లే రచయితలుగా మారిపోయినటువంటి సందర్భంలో మనం ఉన్నాం. ఒక రకంగా దీనికి ఆద్యుడు దాసరి గారే. అయితే దాసరి గారి టైంలోనే రాఘవేంద్రరావు కూడా కథలు విని జడ్జి చేసుకుని సినిమాలు చేసేవాడు. ఆయన కథ డిజైన్ చేసేవాడు కాదు. ఒక మంచి కథని ఎంపిక చేసుకుని సినిమాగా తీయటం వరకు ఆయన తన ప్రతిభని ప్రదర్శించేవాడు. కోదండరామిరెడ్డిది అదే పద్ధతి, బి గోపాల్ది అదే పద్ధతి. వాళ్ళు పెద్ద హిట్సే ఇచ్చారు, కానీ వాళ్ళంతటి వాళ్ళు స్క్రిప్ట్ తయారు చేసుకునే పరిస్థితి కాదు. చాలామంది డైరెక్టర్లు అదే స్కూల్లో ఉండేవాళ్ళు. కారణం ఏంటంటే వాళ్ళు డైరెక్షన్ డిపార్ట్మెంట్లోంచి వచ్చేవాళ్ళు. వీళ్ళు డైరెక్టర్లు కావాలి అనే తపనతో బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళు ఏ తరహా సినిమా చేయాలనే దగ్గర నుంచి వీళ్ళ లెక్కలు వీళ్ళకు ఉంటాయి. ఆ లెక్కలతోనే సినిమాలు చేశారు కాబట్టి వీళ్ళ గోల వేరు. ఇతను కావచ్చు, త్రివిక్రమ్ కావచ్చు, వీళ్ళిద్దరిది. అంటే రాజమౌళి కొంచెం డిఫరెంట్, మళ్ళీ అది రాఘవేంద్రరావు గారి స్కూల్. ఆయన స్క్రిప్టులు విని కరెక్షన్ చేసి దాన్ని చిత్రికపట్టి అప్పుడు తెరకెక్కించే బాపత అది. అందులో రాఘవేంద్రరావు, కోదండరామిరెడ్డి ఆ మిక్స్ అంతా కనిపిస్తుంది. వీళ్ళిద్దరిది కొంచెం డిఫరెంట్ స్కూల్ రాజమౌళితో పోలిస్తాయి. సుకుమార్ది, త్రివిక్రమ్ది. అందుకని సుకుమార్ కంటే ఇతను ఇంకొంచెం భిన్నమైన వ్యక్తి. ఇతను కొంత వాస్తవానికి దగ్గరగా పెడతాడు, ఆయనేమో ఫండమెంటల్స్ మీద కథ నడుపుతాడు. ఈయన కొంచెం ఫండమెంటల్ నుంచి బయటకు వచ్చి సినిమా నడిపే డైరెక్టర్. ఓకే, అందుకని కంపారిటివ్గా వీళ్ళిద్దరిలో పోలిక పెడితే సుకుమార్ బెటర్. త్రివిక్రమ్తో పోలిస్తే సుకుమార్ బెటర్ డైరెక్టరే. 20 సంవత్సరాల జర్నీ కంప్లీట్ అయిపోయింది. దాదాపు తెలుగులో అందరు హీరోలతోనూ చేశారు. చిరంజీవి గారితో కూడా సినిమా చేసే ఆలోచనతో ఉన్నాడు ఆయన. సక్సెస్ఫుల్ కెరియర్ నడపాలి. అలాగే చిరంజీవితో సుకుమార్ ఎలాంటి సినిమా చేస్తాడనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.